హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ వీసా. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రతి స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారో యుఎస్కి అప్లై చేయాలా వద్దా, ఒకవేళ యుఎస్ వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత నేను సస్టైన్ అవ్వగలుగుతానా లేదా, లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయా లేదా. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ అప్లై చేసిన వాళ్ళు, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చెప్తున్నారు అప్లై చేయకండి, ఇక్కడ జాబ్ మార్కెట్ బాగాలేదు అని. సో ఈజ్ దిస్ రియలీ కన్ఫ్యూజింగ్ యూ ఆర్ ఈజ్ దిస్ పుట్టింగ్ యూ ఇన్ ఎ డైలమా? Don't worry about it. Express Visa will help you with all sort of your questions. ఒక్కసారి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇండియాలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. జస్ట్ టెల్ మీ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ విత్ అన్ జాబ్ ఆఫర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ బీటెక్. సో ఇఫ్ యూ కంపేర్ ద సేమ్ విత్ యుఎస్ ఎడ్యుకేషన్, ఇట్ రిమైన్స్ ద సేమ్. ఆపర్చునిటీ అనేది ప్రతి స్టూడెంట్కి, ప్రతి ప్రొఫైల్కి వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్, వాళ్ళు చేసుకున్న గ్రౌండ్ వర్క్ అండ్ వాళ్ళకున్న ప్రిపరేషన్ బట్టే జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో సిమిలర్లీ సేమ్ ఇట్ ఎంప్లాయిస్ ఇన్ యుఎస్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఒక్కసారి స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత తన రెజ్యూమేని ఎలా బిల్డ్ చేస్తారు, తన టెక్నాలజీ మీద ఎంత అవగాహన ఉంటుంది, ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానిపైన he has to focus. Many of the students, they miss this and they do not do it in a right way. That's the reason they are facing lot of struggles to get a job in a right way, in the right direction. So students, ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత, యుఎస్ వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ అప్లై చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటుంది అనే దానిపైన he has to do a ground work because this is a completely a foundation. Express Visa will help you in giving your right direction with the right information. చాలా మంది స్టూడెంట్స్కి ఒక పలానా యూనివర్సిటీ, XYZ యూనివర్సిటీకి అప్లై చేస్తే అడ్మిషన్ వస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ చాలా ఈజీగా జాబ్ పెట్టవచ్చు అనే కంప్లీట్ డైలమాలో ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎప్పుడైతే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీ మీకు ప్రొఫైల్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, ఆ కోర్సు మీకు కరెక్ట్గా మీకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇస్తుందా లేదా అనే దానిపైన కంప్లీట్గా యూ హ్యావ్ టు డూ అన్ అ గ్రౌండ్ వర్క్. If you are struggling to get an information regarding this, we and our team will help you out with this. US అనేది ఒక పెద్ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. టోటల్ కంప్లీట్ స్టేట్స్లో ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడికి మూవ్ అయ్యేటట్టుగా స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకోవాలి. ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ ఒక స్టేట్లో మాస్టర్స్ చేసినప్పుడు if he is looking for any job opportunities, he need to be ready to migrate to any state or move to any state, because with your visa you can travel to any state for job. To come out of this confusion and a dilemma, contact Express Visa for more suggestions and more guidance. Thank you.